సో మనతో పాటు ప్రస్తుతం మాజీ డీజీపీ అరవింద్ రావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని పనిచేశారు, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేశారు. సో ఒకసారి మాట్లాడదాం. అరవింద్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ప్రైమా ఫేసి మీకు ఏమనిపిస్తుంది సార్ ఘటన జరిగిన తీరును బట్టి? మోస్ట్లీ అది లోకల్సా లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేసి ఉండొచ్చా? నమస్కారం అండి. నేను ఒక కార్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి వాయిస్ సరిగ్గా ఉంటుందో లేదో తెలియదు. పర్లేదు సార్. నాకు అనిపించేది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్ గా చేసింటారు కానీ దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది మనం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఆఫ్ టెర్రరిజం లాగా చూడకూడదని నా అభిప్రాయం అండి. ఇది ఏదో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్, వాళ్ళందరూ కవర్డ్స్, వాళ్ళందరూ యానిమల్స్ అని చెప్పని ఆయన కాశ్మీర్ సీఎం అన్నారు. ఎంత బాగానే ఉంది, ఎంత కవర్డిస్, యాక్ట్ ఆఫ్ కవర్డిస్ అది ఇది అనడం మామూలుగా చేసేటువంటి పని. ఇది యాక్ట్ ఆఫ్ కవర్డిస్ కాదండి, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటిది. ఒక పాపులేషన్, ఒక పర్టికులర్ పాపులేషన్ బెదిరించడానికి చేస్తున్నటువంటి పని. తర్వాత దీన్ని మనం ఈ విధంగా అనుకుంటున్నాం. మనం మామూలుగా ఏ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగినా ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు కొద్దిమంది బ్యాడ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ ఇట్లాంటి సంఘటనల్ని మన వెస్టర్న్ కంట్రీస్ ఏ విధంగా చూస్తున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే ప్యారిస్ లో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి, దాని తర్వాత జర్మనీలో, తర్వాత యూకేలో ఇట్లా జరుగుతున్నాయి. అక్కడి మేధావులు అక్కడ ఏ విధంగా చర్చిస్తున్నారు దీని గురించి అంటే, ఇట్ ఈస్ ఎ రిలీజియస్ వార్ అంటున్నారు. ఎందుకంటే దే వాంట్ టు టేక్ ఓవర్ ద కంట్రీ. దే వాంట్ టు ఇమిగ్రేషన్ అనేటువంటిది ఒక ఆయుధంగా పెట్టుకొని, ఇప్పుడు హిజ్రా అనేటువంటిది ఒక పాలసీ కదండి. అంటే ఒక కంట్రీలోకి మైగ్రేట్ కావడము, ఇమిగ్రేట్ అయిన తర్వాత స్లోలీ క్యాప్చర్ ది కంట్రీ ఫ్రమ్ విదిన్ అనేటువంటిది పాలసీ కదా. సో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా చూస్తారనమాట. ఇట్ ఈస్ రిలీజియస్ వార్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనం అది యాక్సెప్ట్ చేయనంత వరకు మనం చాలా భ్రమలో ఉంటామని నా అభిప్రాయం అండి. సో ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు అనడం కరెక్ట్ కాదంటారు, అంతేనా? చాలా చాలా తప్పండి. అది చాలా అమాయకమైనటువంటి స్టేట్మెంట్. ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు అనేటువంటి చాలా అమాయకమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే జస్ట్ డు నాట్ వాంట్ వన్ రిలీజన్ టు ఎగ్జిస్ట్. నువ్వు పూజ చేసుకుంటుంటే నువ్వు పూజ చేయడం అనేటువంటి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ అవర్ రిలీజన్ అంటారు. లేకుంటే ఇంకేదో నువ్వు ఫలానా విధంగా ఉంటావంటే ఇట్స్ అగేన్స్ట్ అవర్ రిలీజన్ అంటారు. సో ఆ రిలీజన్ అలాగా, ఇప్పుడు రిలీజన్ అనేటువంటిది ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై రిలీజియస్ లీడర్స్ అండ్ ఆల్సో బై పొలిటికల్ లీడర్స్. సో కాబట్టి ఇది మోర్ రిలీజియస్ వార్ దాన్ ఎక్స్ట్రీమిజం అని నా అభిప్రాయం అండి. సో అంటే ఇస్లామిక్ టెర్రరిజం ఇస్ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. చాలా తప్పకుండా డేంజరస్ అండి. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ డేంజరస్ థింగ్, ఇమీడియట్లీ డేంజరస్ థింగ్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే అది వాళ్ళకి ఏంటంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ బోత్ కంబైన్డ్. ఆ పాలిటిక్స్ అనేటువంటిది కూడా ఒక ఇంపీరియలిస్ట్ డాక్ట్రిన్. మనం ప్రపంచాన్నంతా కూడా మనమే డామినేట్ చేయలేనటువంటిది వాళ్ళకి నూరి పోస్తుంటారనమాట. నూరి పోస్తున్నప్పుడు వాళ్ళు మామూలుగా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళందరూ కూడా ఏమాత్రము మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు, చాలా మంది ముస్లిమ్స్ మన అందరి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి వాళ్లే, వాళ్ళందరూ రియాక్ట్ గారు. కానీ ఏ కొద్ది మంది కాదు, సైజబుల్ నంబర్ ఆఫ్ పీపుల్, దే ఆర్ ఆల్ ఇగ్నరెంట్ పీపుల్. వాళ్ళందరూ కూడా మన పుస్తకంలో ఇలా ఉంది, మన దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పని వీళ్ళు నమ్ముతారనమాట. సో అలాంటప్పుడు ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ థింగ్ ఫర్ ద కంట్రీ. సో కాబట్టి దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలండి. సో ఒకటి అంటే జనరలైజ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదన్న జనరలైజ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. నా దృష్టిలో చాలా అమాయకమైనటువంటి స్టేట్మెంట్ అండి. ఉగ్రవాదానికి కులం అంటే కొద్దిమంది ఏమంటారంటే బాంబు దాడులు, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు చనిపోయి ముస్లింలు కూడా చనిపోయారు కదా ఇప్పుడు గోకుల్ చాట్ లో, లేకపోతే అక్కడ. అది వేరే. కానీ ఓవరాల్ మన చరిత్ర చూస్తే రిలీజన్ అనేటువంటి ఏ విధంగా మనిషిని ట్రైన్ చేస్తుంది. ఒక రిలీజన్ మనిషిని నువ్వు దేవుడుగా ఉండాలి, నువ్వు ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో కూడా దేవుడిని చూడు అని ఒక రిలీజన్ చెప్తుంది. ఇంకొక రిలీజన్ నన్ను నమ్మని వాడిని నన్ను చంపు, లేకుంటే వాళ్ళ స్త్రీలను తీసుకెళ్లి వాళ్ళని సెక్స్ స్లేవ్ గా పెట్టుకో అని చెప్తుంది. లేకుంటే అలాగే నువ్వు వాళ్ళని ఆ విధంగా డామినేట్ చేస్తే గానీ నువ్వు స్వర్గంలో చాలా సుఖిస్తావు అని చెప్పి చెప్తుంది. సో ఆ విధంగా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దీనికి బలి అవుతారండి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది బలి అవుతారు.
అందుకని కొంతమంది రిలీజియస్ లీడర్స్ కొద్దిమంది చాలా మంది రాడికలైజ్ చేయగలుగుతున్నారు. రాడికలైజ్ చేసి మనం చేస్తున్నటువంటి చాలా చాలా సేక్రెడ్ యాక్ట్, మనం చేస్తున్నటువంటి చాలా పవిత్రమైనటువంటి కార్యం, ఇట్లా వాడిని చంపుతున్నామంటే ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం అనేటువంటి భావన ప్రజల్లో కలిగిస్తున్నారు. ఓకే. సో అలాంటప్పుడు ఒమర్ అబ్దుల్లా వీళ్ళనందరినీ పట్టుకుని ఎనిమల్స్ అన్నాడు కానీ వాళ్ళు రిలీజియస్ లీడర్స్ ఏమంటారు, నువ్వు చాలా పవిత్రమైన కార్యం చేసావంటారు. సో అది వచ్చినటువంటి ప్రాబ్లం, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ కాఫిర్ థియరీ ఏదైతే ఉందో, ఇస్లాం ను నమ్మని వాళ్ళ